హలో గైస్, నమస్తే అందరికీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా విలేజ్లో గంప జాతర అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఇయర్ ఎండింగ్కి అట్లా చేసుకుంటాము. దాన్ని చాలామంది తెలుగులో వనభోజనం అంటారు. ఆ వీడియో అనేది నేను మొత్తం తీస్తున్నా, మీకు చూపిస్తా. ఈ షార్ట్ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఇక అందరం తోటలోకి వచ్చేసినాం. విలేజ్ ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చేసినాం. అందరం తోటలోకి వచ్చేసి అక్కడ మొత్తం అయితే ప్లేస్ దగ్గర మొత్తం సెట్ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి అన్న అయితే కోడి తెచ్చిండు అనమాట. అంటే లైవ్ కోడి తెచ్చిండు. దాన్ని అయితే మొత్తం అయితే క్లీన్ చేసి ఇచ్చిన. నేనైతే క్లీన్ చేస్తుంటే మా అన్న కొంచెం వీడియో తీయమంటే కొంచెం వీడియో తీసిండు. ఇక్కడ మొత్తం టైంపాస్ చేసుకుంటే క్లీన్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఏం చేసిన అంటే బావ దాన్ని గరం చేసి కాల్చిన అనమాట. కాలుస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి, నాటుకోడి కదా కాలుస్తే బాగుంటుంది అనేసి కాల్చి దాని తర్వాత ఆ కోడిని జొన్న పిండితోనైతే బాగా స్మాష్ చేసుకోవాలి, అంటే రబ్ చేసుకోవాలన్నమాట. నాకు కొన్ని మాటలు రావు, ఏమనుకోకండి. మొత్తం రబ్ చేసుకొని బాగా కడగాలన్నమాట. బాగా అయితే కడిగేసిండు. దాని తర్వాత ఇక అన్న అయితే దాన్ని కోయనికి అయితే స్టార్ట్ అయిపోయిండు. అంతవరకు మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. దాని తర్వాత ఇక అక్క అయితే దాన్ని స్టార్ట్ చేసింది కర్రీ వండడానికి. ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ ఒకటేసారి మిక్స్ అయిపోయినాయి అనేసి అన్నీ ఒకటేసారి వేసి కలిపేసింది. ఒక 20-30 నిమిషాలు అయినాక కూర అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇక దాని తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నాము. దానికి ముందైతే ఫస్ట్ అయితే పిల్లలు అయితే స్టార్ట్ చేసిరు. ఇక పిల్లలు ఇక తినుకుంటా నాకుకుంటా జరసేపు టైంపాస్ చేసుకుంటా తినేసి ఇక ఆడ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి మా పాపతో జరసేపు ఆడుకొని ఇక ఈరోజు వీడియో అయితే